మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ కాయలు కనిపిస్తే వదలకండి, 100 గుర్రాల బలాన్నిస్తాయి. ఈ రోజుల్లో రోడ్డు పక్కన లేదా పొలాల గట్ల మీద కనిపించే ఒక అద్భుతమైన కాయ గురించి, అదిచ్చే అపారమైన శక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ కాయలు కనిపిస్తే వదలకండి, 100 గుర్రాల బలాన్నిస్తాయి అనే మాట వినడానికి కాస్త అతిశయోక్తిగా అనిపించినా మన ఆయుర్వేద శాస్త్రంలోని లోతైన రహస్యాలను గమనిస్తే ఇది అక్షర సత్యమని అర్థమవుతుంది. అసలు పురుషుల్లో ఉండాల్సిన ఆ అసలైన శక్తి, పౌరుషం, స్టామినా ఎందుకు తగ్గిపోతున్నాయి? ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు 80 ఏళ్ల వయస్సులో కూడా ఎంతో ఉత్సాహంగా దృఢంగా ఉండేవారు. కానీ ఈ రోజుల్లో 20 లేదా 30 ఏళ్ల యువకులే అలసటగా ఉంది, నీరసంగా ఉంది, ఓపిక లేదు అని ఎందుకంటున్నారు? అసలు ఈ మార్పుకు కారణమేంటి? ఈ బలహీనతను సహజ సిద్ధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మళ్ళీ ఎలా తిరిగి పొందాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ముందుగా మనం అసలు సమస్య మూలాల్లోకి వెడదాం. ఈ రోజుల్లో పురుషులు శారీరకంగా, మానసికంగా బలహీనపడటానికి ప్రధానంగా 4 కారణాలున్నాయి. అందులో మొదటిది మరియు అత్యంత భయంకరమైనది మనం తీసుకునే కల్తీ ఆహారం. మనం తింటున్న ప్రతి ముద్దలోనూ పోషకాల కంటే విషాలే ఎక్కువగా ఉంటున్నాయి. పండించే పంటల్లో రసాయన ఎరువులు, కూరగాయలు త్వరగా పెరగడానికి ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్లు, పండ్లు నిగనిగలాడటానికి పూసే మైనం, ఇలా ప్రతిదీ కల్తీనే. ఇక మనం తాగే పాలు కూడా స్వచ్ఛంగా ఉండటం లేదు. శరీరానికి కావలసిన అసలైన విటమిన్లు, ఖనిజాలు అందకపోతే కండరాల్లో బలం ఎలా వస్తుంది? ఎముకలు ఎలా దృఢపడతాయి? అందుకే ఎంత తిన్నా శరీరానికి పట్టడం లేదు. రెండవ అతిపెద్ద కారణం మన జీవనశైలి, లైఫ్ స్టైల్. పాత రోజుల్లో మనిషి శరీరాన్ని బాగా కష్టపెట్టేవాడు. కానీ ఇప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు కుర్చీకే పరిమితమైపోయే ఉద్యోగాలు పెరిగిపోయాయి. 8 నుండి 10 గంటల పాటు కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణం మందగిస్తుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సోఫాలో కూర్చుని స్మార్ట్ ఫోన్ లేదా టీవీకి అతుక్కుపోవడం వల్ల శారీరక శ్రమ అనేది పూర్తిగా శూన్యమైపోయింది. కదలని శరీరానికి తుప్పు పట్టడం ఖాయం. అందుకే త్వరగా అలసట వచ్చేస్తుంది. మూడవ కారణం స్ట్రెస్ మరియు టెన్షన్. నేటి పోటీ ప్రపంచంలో డబ్బు సంపాదించాలనే తాపత్రయం, ఉద్యోగ భద్రత లేకపోవడం, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ మనిషిని మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ విపరీతమైన ఒత్తిడి వల్ల శరీరంలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ స్థాయిలు గణనీయంగా పడిపోతాయి. పురుషుడికి ఆత్మవిశ్వాసం, కండరాల బలం, ధైర్యం ఇచ్చేది ఈ హార్మోనే. ఇది తగ్గిపోతే ఆటోమేటిక్గా అన్ని విషయాల్లోనూ వెనుకబడిపోతారు. నాలుగవది మన దురలవాట్లు. రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం, గంటల సేపు మొబైల్ చూడటం వల్ల నిద్రలేమి సమస్య వేధిస్తుంది. సరిగ్గా నిద్ర లేకపోతే మరుసటి రోజు ఉదయం నుండే నిస్సత్వం మొదలవుతుంది. దీనికి తోడు జంక్ ఫుడ్, మద్యం, ధూమపానం వంటివి శరీరంలోని అంతర్గత శక్తిని పూర్తిగా హరిస్తున్నాయి. ఫలితంగా 30 ఏళ్లకే 60 ఏళ్ల వృద్ధుడిలా కనిపించటం, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో మనకు దిశానిర్దేశం చేసేది మన పురాతన ఆయుర్వేదం. మన పూర్వీకులు జిమ్లకు వెళ్ళలేదు, ప్రోటీన్ పౌడర్లు వాడలేదు. కానీ వాళ్ళు వాడిన మూలికల్లో ఉన్న శక్తి అపారమైనది. అశ్వగంధ, శిలాజిత్ వంటివి నరాల బలాన్ని పెంచితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ మాయాకాయ లేదా మొక్క మీ శరీరానికి కొత్త ఊపిరిని పోస్తుంది. మనం మాట్లాడుకుంటున్న ఆ మొక్క మరేదో కాదు, అది ఉమ్మెత్త. దీనిని శాస్త్రీయంగా ధతురా అని పిలుస్తారు. ఉమ్మెత్త అంటే మనలో చాలా మందికి భయం ఉంటుంది. ఎందుకంటే ఇది విషపూరితమైన మొక్కదా అందరికీ తెలుసు. అవును, ఉమ్మెత్త అనేది నిజంగానే విషంతో సమానమైనది. కానీ ఆయుర్వేదంలో దీనిని విషానికి విరుగుడుగా మరియు మందుగా మారుస్తారు. దీనిని నేరుగా తీసుకోకూడదు. కేవలం శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసిన తర్వాత మాత్రమే ఔషధాలలో వాడుతారు. ఉమ్మెత్తలో ప్రధానంగా 3 రకాలు కనిపిస్తాయి. తెల్లటి పువ్వులు పూసే తెల్ల ఉమ్మెత్త, పసుపు పచ్చ పువ్వులు పూసే పచ్చ ఉమ్మెత్త మరియు అత్యంత శక్తివంతమైనదిగా భావించే నల్ల ఉమ్మెత్త. ఆయుర్వేదం ప్రకారం ఉమ్మెత్త వగరు, చేదు
మరియు తీపి రుచులను కలిగి ఉంటుంది. ఇది శరీరానికి మత్తునిస్తుంది. అదే సమయంలో వేడిని కూడా పుట్టిస్తుంది. చర్మ వ్యాధుల నుండి దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యల వరకు దీనితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో వచ్చే శారీరక బలహీనతలకు, కీళ్ల నొప్పులకు ఇది ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. దీనిలో ఉండే రసాయనాలు నరాలను ఉత్తేజితం చేయడమే కాకుండా కండరాల వాపులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఉమ్మెత్త ముక్కలోని ప్రతి భాగం ఒక ఔషధమే. ఉదాహరణకు, ఎవరైనా దీర్ఘకాలికంగా ఉబ్బసం లేదా దమ్ము, ఆయాసంతో బాధపడుతుంటే ఉమ్మెత్త ఆకులను ఎండబెట్టి వాటిని కాల్చినప్పుడు వచ్చే పొగను పీల్చడం వల్ల శ్వాసనాళాలు వెంటనే తెరుచుకుంటాయి. పూర్వకాలంలో చిలుముగొట్టంలో పొగాకుకు బదులుగా ఈ ఎండిన ఆకులను వేసి పొగ పీల్చేవారు. ఇది ఆస్తమా రోగులకు తక్షణ ఉపశమనాన్నిస్తుంది. అలాగే చాలామంది పురుషులు ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కీళ్ల నొప్పులు, అరికాళ్ల మంటలు. రోజంతా పనిచేసి ఇంటికి రాగానే కాళ్ళు గుంజుతున్నట్లు ఉండటం, నడవలేకపోవడం వంటివి జరుగుతుంటాయి. దీనికోసం ఉమ్మెత్త ఆకులకు ఆముదం లేదా కొబ్బరి నూనె రాసి వాటిని దోరగా వేడి చేసి నొప్పులు ఉన్న చోట లేదా వాపులు ఉన్న చోట కట్టుకడితే ఒక్క రాత్రిలోనే ఆ వాపులు తగ్గిపోయి హాయిగా అనిపిస్తుంది. అరికాళ్ల మంటలతో బాధపడేవారు నల్ల ఉమ్మెత్త ఆకుల రసం, దొండాకు రసం మరియు చిక్కుడాకు రసాన్ని కలిపి పాదాలకు రాసి మర్దన చేస్తే ఆ మంటలు మాయమైపోతాయి. శరీరానికి గుర్రపు బలాన్నిచ్చే శక్తి ఈ బాహ్య ప్రయోగాలు కూడా కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇవి రక్త ప్రసరణను పెంచుతాయి. కేవలం నొప్పులకే కాదు, చర్మ సంబంధిత సమస్యలకు కూడా ఉమ్మెత్త ఒక అద్భుతం. శరీరంలో అక్కడక్కడ వచ్చే సెగగడ్డలు, కురుపులు, చీము పట్టిన గాయాలు నయం కావడానికి నల్ల ఉమ్మెత్త ఆకులను ఆవు పేడతో కలిపి ఉడకబెట్టి ఆ ముద్దను కడితే ఎటువంటి సర్జరీ అవసరం లేకుండానే ఆ గడ్డలు పగిలిపోలి మానిపోతాయి. ఇక కాళ్ల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడేవారు ఉమ్మెత్త విత్తనాలు, నల్ల నువ్వులు మరియు పసుపును సమానంగా తీసుకొని నూరి ఆ పొడిలో గేదె వెన్న కలిపి పగుళ్లపై రాస్తే పాదాలు పద్మాలలో మెరిసిపోతాయి. పంటి నొప్పితో బాధపడేవారికి కూడా ఒక వింత చిట్కా మన ఆయుర్వేదంలో ఉంది. నల్ల ఉమ్మెత్త గింజల పొడిని, ఉత్తరేణి వేరు పొడిని మరియు మిరియాల పొడిని కలిపి ఉంచుకొని నొప్పి ఉన్న వైపుకు వ్యతిరేక దిశలో ఉన్న చెవిలో, అంటే ఎడమవైపు నొప్పి వస్తే కుడి చెవిలో 1-2 చుక్కలు నీటితో కలిపి వేస్తే ఒక్క క్షణంలో పంటి నొప్పి మటుమాయమవుతుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నరాల మీద ఉమ్మెత్త చూపే ప్రభావానికి ఇదొక నిదర్శనం. అలాగే స్త్రీలలో వచ్చే రొమ్ము వాపులు లేదా గడ్డలకు కూడా ఉమ్మెత్త ఆకుల పట్టు ఎంతో మేలు చేస్తుంది. ఇక పురుషుల్లో అంగస్తంభన సమస్యలు లేదా నరాల పటుత్వం తగ్గడం వంటి సమస్యలకు ఉమ్మెత్త ఆకులతో చేసిన నూనెను మర్దన చేస్తే ఆ సమస్యలు పోతాయి. దీనికోసం నల్ల ఉమ్మెత్త ఆకుల రసాన్ని నువ్వుల నూనెతో కలిపి చిన్న మంటపై రసం మొత్తం ఆవిరయ్యే వరకు మరిగించాలి. తర్వాత ఈ నూనెను పురుషాంగంపై మరియు వెన్నెముక కింద భాగంలో మర్దన చేయడం వల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, నరాలు ఉత్తేజితమవుతాయి. అంతేకాదు, ఉమ్మెత్త విత్తనాలను ఇతర మూలికలతో కలిపి కూడా లేపనంగా రాసుకోవచ్చు. ఉమ్మెత్త గింజలు, లవంగాలు మరియు కొంచెం జాజికాయ కలిపి నూరి ఆ మిశ్రమాన్ని పురుషాంగంపై రాసుకోవడం వల్ల శీఘ్రస్ఖలన సమస్య తగ్గుతుందని కొన్ని నాటు వైద్య గ్రంథాలు పేర్కొన్నాయి. కానీ ఇది చర్మంపై మంటను కలిగించే అవకాశముంది. కాబట్టి ప్రయోగాత్మకంగా వాడే ముందు చిన్న భాగంలో పరీక్షించుకొని తర్వాత రాసుకుంటే మంచిది. అయితే ఇంతటి శక్తివంతమైన ఈ ముక్క గురించి మీరు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం జాగ్రత్త. ఉమ్మెత్త అనేది ప్రాణాంతకమైన విషాన్ని కూడా కలిగి ఉంటుంది. అందుకే దీనిని విషముష్టి వర్గానికి చెందినదిగా పిలుస్తారు. దీని పువ్వులను గాని విత్తనాలను గాని పొరపాటున లోపలికి తీసుకుంటే కంటి చూపు మందగించడం, మతిస్థిమితం కోల్పోవడం, శరీరం చచ్చుబడిపోవడం వంటివి జరుగుతాయి. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. అందుకే దీనిని నేరుగా ఎప్పుడూ తినకూడదు. ఏదైనా ఆయుర్వేద ఔషధంగా వాడాలి అంటే తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా తెలియక దీనిని తీసుకుంటే దానికి విరుగుడు పత్తి చెట్టు యొక్క భాగాలను నూరి ఆ రసాన్ని ఇస్తే ఉమ్మెత్త విషం విరిగిపోతుందని పెద్దలు చెబుతారు.
కాబట్టి ఈ ముక్కను చూసినప్పుడు దాని ఔషధ గుణాలను గౌరవించాలే తప్ప సాహసాలు చేయకూడదు. బాహ్య ప్రయోగాలకు అంటే పైన పూతలకు, కట్టులకు ఇది చాలా సురక్షితం మరియు అత్యంత ప్రభావవంతమైనది. మనం ముందే చెప్పుకున్నట్లుగా 100 గుర్రాల బలమనేది కేవలం ఒక మూలికతోనే రాదు. ఆ మూలిక మీ శరీరంలోని అడ్డంకులను తొలగిస్తుంది. కానీ ఆ బలాన్ని నిలబెట్టుకోవాల్సింది మీరే. మీ లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న మార్పులు చేసుకోండి. ఉదయాన్నే కనీసం 20 నిమిషాల పాటు సూర్యరశ్మి తగిలేలా వాకింగ్ చేయండి. సూర్యుడి నుండి వచ్చే విటమిన్ డి మీ ఎముకలకు, టెస్టోస్టిరోన్ స్థాయిలకు చాలా అవసరం. ప్రతిరోజు 7 నుండి 8 గంటల గాఢ నిద్రను నిర్ధారించుకోండి. నిద్రలోనే మన శరీర కణాలు మరమ్మత్తు చేయబడతాయి. మొబైల్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించి ధ్యానం లేదా ప్రాణాయామం చేయండి. ఇది మీ మెదడును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆహారంలో సహజ సిద్ధమైన పండ్లు, కూరగాయలు, నట్స్ ఉండేలా చూసుకోండి. మన శరీరానికి కావాల్సిన అసలైన ఇంధనం ఆహారమే. ముగింపుగా ఒక మాట, పురుషుల్లో శక్తి అంటే అది కేవలం శారీరక కండరాల బలం మాత్రమే కాదు. అది మీ మనసు, మీ ఆత్మవిశ్వాసం మరియు మీ ఆరోగ్యం యొక్క కలయిక. ఈ 3 బలంగా ఉన్నప్పుడే మీరు ఏ రంగంలోనైనా విజయం సాధించగలరు. ఈ ఉమ్మెత్త వంటి ప్రకృతి ప్రసాదించిన వనమూలికలను సరైన పద్ధతిలో ఉపయోగిస్తూ ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటే మీ శరీరంలో అంతులేని శక్తి ప్రవహిస్తుంది. 100 గుర్రాల బలమంటే అది మీలోనే ఉంది. దానిని సరైన జీవనశైలితో నిద్రలేపడమే మనం చేయాల్సిన పని. ప్రకృతిలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిని తెలుసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఆయుర్వేద రహస్యాల కోసం మరియు ఆరోగ్య చిట్కాల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంట్లో జెర్రీ కనిపిస్తే ఆ ఇంట్లో వాళ్ళకు జరిగేది ఇదే, షాక్ అవుతారు. జెర్రీ, ఈ పేరు వినగానే ఒళ్ళు ఒక్కసారిగా గగురు పొడుస్తుంది. మన ఇంట్లో ఎక్కడైనా ఒక జెర్రీ కనిపిస్తే చాలు, ఆ రాత్రంతా మనకు నిద్ర పట్టదు. ఆ వికృతాకార జీవి, దాని వందలాది కాళ్ళు, అది ప్రాకి తీరు చూస్తుంటేనే ఏదో తెలియని అసహ్యం, భయం వేస్తాయి. సాధారణంగా మనలో చాలామంది జెర్రీ కనిపించగానే వెంటనే కంగారు పడిపోయి చేతికి దొరికిన చెప్పుతోనో లేక కర్రతోనో దానిని కొట్టి చంపేస్తుంటారు. ఎందుకంటే అది విషపూరితమైనదని, అది కుడితే ప్రాణాలు పోతాయనే ఒక రకమైన టెన్షన్ మనలో ఉంటుంది. అయితే జెర్రీల గురించి మనకు తెలియని విషయాలు, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మికపరమైన రహస్యాలు చాలా ఉన్నాయని పరిశోధకులు మరియు ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. జెర్రీని చూడగానే మనం భయపడతాం, కానీ నిజానికి జెర్రీలు మనుషులను కుట్టే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ పొరపాటున జెర్రీ కుట్టినా దానివల్ల ప్రాణాలు పోవు. కేవలం తీవ్రమైన నొప్పి, మంట మాత్రమే ఉంటుంది. ఆ విషాన్ని తట్టుకునే శక్తి మన శరీరానికి ఉంటుంది. కానీ ఆ నొప్పి చాలాసేపు బాధిస్తుంది కాబట్టి మనం దానిని చూసి భయపడతాం. జెర్రీలు సాధారణంగా రాళ్ల కింద, చిత్తా చెదారం ఉన్న చోట, చీకటిగా ఉండే ప్రదేశాలలో నివసిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వానాకాలం వచ్చిందంటే చాలు, బయట రాళ్ల కిందకు నీరు చేరడంతో అవి ఉండలేక పొడి ప్రదేశం కోసం వెతుక్కుంటూ మన ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. అలా ఇళ్లలోకి వచ్చినప్పుడు వాటిని చంపడం కంటే జాగ్రత్తగా బయటకు పంపడమే మంచిదని శాస్త్రం చెబుతోంది. జెర్రీలు చాలా వేగంగా కదిలే జీవులు. ఇవి సెకనుకు సుమారు 1.3 అడుగుల దూరం ప్రయాణించగలవు. అందుకే వీటిని పట్టుకోవడం లేదా బయటకు పంపడం కొంచెం కష్టమైన పని. వీటిని ఇంగ్లీష్లో సెంటీపీడ్ అని పిలుస్తారు. లాటిన్ భాషలో సెంట్ అంటే 100, పేడ్ అంటే కాళ్ళు అని అర్థం. అంటే 100 కాళ్ళు ఉన్న జీవి అని దీని అర్థం. అందుకే దీనిని తెలుగులో శతపాదం అని కూడా పిలుస్తుంటారు. నిజానికి వీటికి 100 కాళ్ళు ఉండవు, కానీ చూడటానికి చాలా ఎక్కువ కాళ్ళు ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది. జెర్రీలు చీకటి మరియు తేమగా ఉన్న ప్రదేశాలను ఇష్టపడతాయి. కాబట్టి మన ఇళ్లలో ఇవి ఎక్కువగా బాత్రూములలో, వంటగది మూలల్లో, సింక్ కింద భాగాలలో కనిపిస్తూ ఉంటాయి. జెర్రీ ఇంట్లోకి రావడం అనేది కేవలం ఒక ప్రకృతి సహజమైన ప్రక్రియ మాత్రమే కాదు. దీని వెనుక కొన్ని శుభ మరియు అశుభ సంకేతాలు దాగి ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శతపాదానికి అంటే జెర్రీకి అధిపతి రాహుగ్రహం. రాహువు ఒక రహస్య గ్రహం, మాయాగ్రహం. ఒక వ్యక్తి జాతకంలో రాహువు అనుకూలంగా ఉంటే ఆ వ్యక్తిని అపారమైన ధనవంతుణ్ణి చేయగలడు. అదే రాహువు ప్రతికూలంగా ఉంటే రోడ్డున పడేయగలడు. అందుకే జెర్రీ మన ఇంట్లోకి వచ్చినప్పుడు అది ఏ స్థితిలో ఉంది, ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి మన భవిష్యత్తును అంచనా వేయవచ్చని పెద్దలు చెబుతుంటారు.
జెర్రీ అంటేనే చాలామందికి లక్ష్మీ స్వరూపం అనే నమ్మకం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా ఎర్ర రంగులో ఉండే జెర్రీ కనిపిస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతమని, త్వరలోనే ఆ ఇంట్లో ధనయోగం కలగబోతోందని నమ్ముతారు. కానీ సాధారణంగా కనిపించే జెర్రుల విషయంలో మాత్రం కొన్ని నియమాలు పాటించాలి. ఒకవేళ మీ ఇంట్లో జెర్రీ అనుకోకుండా మీ కాళ్ల కింద పడి చనిపోతే అది ఒక రకంగా శుభ సంకేతమేనని శాస్త్రం చెప్తోంది. దీని అర్థం ఏమిటంటే మీకు జరగబోయే ఏదో ఒక పెద్ద ప్రమాదాన్ని ఆ జెర్రీ తన మీద వేసుకుని ప్రాణత్యాగం చేసిందని, తద్వారా మీకు రావాల్సిన ఆపద తొలగిపోయిందని భావించాలి. అయితే కావాలని జెర్రీని చూసి దానిని తొక్కి చంపడం మాత్రం అశుభం. అలా చేయడం వల్ల రాహుగ్రహ దోషం పట్టుకుంటుంది. దీనివల్ల ఇంట్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జెర్రీని చంపడం కంటే ఒక కర్ర సహాయంతో దాని దారిని మళ్లించి మెల్లగా బయటకు పంపడమే ఉత్తమమైన మార్గమని శాస్త్రం చెబుతోంది. జెర్రీ వేగాన్ని మనం అందుకోలేము కాబట్టి దాని మీద ఒక పేపర్ వేసి పట్టుకోవడం అసాధ్యం. అందుకే ఒక పొడవాటి కర్రను ఉపయోగించి దానిని బయటకు పంపే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద జెర్రీ చనిపోయి కనిపిస్తే అది చాలా మంచి సంకేతం. మీ ఇంటి మీద ఎవరిదైనా చెడు దృష్టి పడినా లేదా ఏదైనా దుష్టిశక్తి మీ ఇంటిని ఆవహించాలని చూసినా ఆ జెర్రీ ఆ నెగటివ్ ఎనర్జీని గ్రహించి ప్రాణాలు కోల్పోయిందని అర్థం. రాహు అనుకూలంగా ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి. మీ ఇంటిపై ఉన్న దిష్టి మొత్తం పోయిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సాధారణంగా ఇంట్లో ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోతున్నా, కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు జరుగుతున్నా అది చెడు దృష్టి ప్రభావమే. అటువంటి సమయంలో ఇలా జెర్రీ చనిపోయి కనిపించడం వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక మీ ఇంటి తోటలో లేదా పెరట్లో జెర్రీ కనిపిస్తే దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తోటలు వాటి సహజ సిద్ధమైన ఆవాసాలు. అక్కడ అవి ఉండటం సర్వసాధారణం. కానీ తోటలు ప్రతిరోజు చనిపోయిన జెర్రులు కనిపిస్తుంటే మాత్రం అది అసాధారణమైన విషయం. అలా జరిగితే మీ ఇంట్లో లేదా తోటలో ఏదో ప్రతికూల శక్తి ఉందని, వాస్తు దోషాలున్నాయని గ్రహించాలి. కలలో జెర్రీ కనిపించడం కూడా విభిన్న అర్థాలనిస్తుంది. కలలో చనిపోయిన జెర్రీని చూస్తే భవిష్యత్తులో మీకు రాబోయే ఒక పెద్ద గండం లేదా కష్టం ఆగిపోయిందని అర్థం. ఇది మీకు ఒక రకమైన ఊరటనిచ్చే విషయం. అయితే వాహనాన్ని బయటకు తీసేటప్పుడు జెర్రీ ఎదురు రావడం లేదా వాహనం కింద నుండి జెర్రీ వెళ్లడం మాత్రం అంత మంచిది కాదు. కారు, బైకు లేదా స్కూటీ తీసే సమయంలో జెర్రీ దానికి అడ్డంగా వెళితే అది అశుభ సంకేతంగా భావించాలి. అటువంటి సందర్భంలో వెంటనే ప్రయాణం మొదలు పెట్టకుండా కనీసం ఒక అరగంట పాటు ఆగి ఆ తర్వాత బయటకు వెళ్లడం మంచిది. ఇది రాబోయే ప్రమాదాల నుండి మనల్ని హెచ్చరించే సంకేతం. ఒకవేళ జెర్రీ గోడ మీద పైకి పాకుతూ కనిపిస్తే అది మీ జీవితంలో రాబోయే ఉన్నత స్థితికి సంకేతం. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడం లేదా వ్యాపారంలో ఊహించని లాభాలు కలగడం వంటివి జరుగుతాయి. అదే జెర్రీ పైనుండి కిందకు దిగుతుంటే మాత్రం మీరు చేపట్టే కార్యాల్లో ఆటంకాలు లేదా ఆర్థికంగా చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురవుతాయని హెచ్చరికగా భావించాలి. అలాగే జెర్రీ పొరపాటున మీ శరీరంపై పాకితే అది ఏ భాగానికి తగిలిందో గమనించాలి. కుడికాల మీద జెర్రీ పాకితే మీరు త్వరలోనే ఒక లాభదాయకమైన ప్రయాణం చేస్తారని, ఆ ప్రయాణం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుందని అర్థం. అదే ఎడమకాల మీద పాకితే అనవసరమైన తిరుగుళ్ళు, ఖర్చులు పెరుగుతాయని సంకేతం. ఒకవేళ జెర్రీ మీ తల మీద పాకితే అది మానసిక ఒత్తిడికి లేదా భవిష్యత్తులో వచ్చే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు సూచనగా భావిస్తారు. అలాగే జెర్రీ కనిపించే ప్రదేశాన్ని బట్టి కూడా ఫలితాలు మారుతుంటాయి. వంటగదిలో జెర్రీ కనిపిస్తే అది ఆ ఇంట్లో ఆహార సమృద్ధికి లేదా ధనప్రాప్తికి చిహ్నం. కానీ అదే సమయంలో వంటగది పరిశుభ్రత విషయంలో జాగ్రత్త వహించాలని రాహువు మనల్ని హెచ్చరిస్తున్నాడని గ్రహించాలి. బెడ్రూమ్లో జెర్రీ కనిపించడం అనేది దంపతుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉందని చెప్పే సంకేతం. అటువంటప్పుడు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఇక పూజగదిలో జెర్రీ కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఒకవేళ అలా కనిపిస్తే మీరు ఏదైనా దైవిక కార్యంలో లోపాలు చేస్తున్నారని లేదా మీ జాతకంలో రాహుదోషం తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవాలి. జెర్రీ రంగును బట్టి కూడా ఫలితాలుంటాయని శాస్త్రం చెబుతోంది. మనం సాధారణంగా చూసే నలుపు లేదా గోధుమ రంగు జెర్రులు రాహువుకు ప్రతిరూపాలు. కానీ ఎర్ర రంగులో ఉండే జెర్రీ కనిపిస్తే మాత్రం అది సాక్షాత్తు లక్ష్మీదేవి రాకకు సంకేతం. ఎర్ర జెర్రీ కనిపించిన ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆకస్మికంగా ధనయోగం కలుగుతుంది. అందుకే అటువంటి జెర్రీని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకేసారి 2 లేదా 3 జర్రులు జంటగా కనిపిస్తే మీ శత్రువుల మీద మీరు విజయం సాధించబోతున్నారని లేదా మీ పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందే ఉంటారని అర్థం. అయితే ఈ సంకేతాలన్నీ మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని అప్రమత్తం చేయడానికి మాత్రమే. జర్రీలకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇవి ఇంట్లో ఎక్కువగా ఉన్నాయంటే ఆ ఇంట్లో తేమ శాతం ఎక్కువగా ఉందని అర్థం. శాస్త్రీయంగా చూస్తే జర్రీలు ఇంట్లో ఉండటం వల్ల ఇతర చిన్న చిన్న పురుగులు, క్రిమికీటకాలు నశిస్తాయి. ఎందుకంటే జర్రీలు ఇతర చిన్న పురుగులను తిని జీవిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఇంట్లో ఉండే హానికరమైన పురుగులను క్లీన్ చేస్తాయి. కానీ వాటి రూపం భయంకరంగా ఉండటం, అవి కుడితే నొప్పి కలగడం వల్ల మనం వాటిని ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడము. జెర్రీ విషం గురించి మాట్లాడుకుంటే దాని దవడల వద్ద ఉండే విషగ్రంథుల ద్వారా అది విషాన్ని చిమ్ముతుంది. ఆ విషం మనుషులకు ప్రాణాంతకం కాకపోయినా అలర్జీ ఉన్నవారికి మాత్రం కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. జెర్రీ కుట్టిన చోట వాపు రావడం, ఎర్రగా కందిపోవడం జరుగుతుంది. అటువంటప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించడం లేదా ఇంట్లో ఉండే సహజమైన విరుగుడు మందులను వాడటం చేయాలి. జెర్రీ కుట్టిన వెంటనే ఆ ప్రదేశంలో ఉల్లిపాయ ముక్కను రుద్దితే నొప్పి తగ్గుతుందని గ్రామీణ ప్రాంతాల్లో ఒక నమ్మకం ఉంది. జెర్రీ మన ఇంట్లో తిరుగుతుంటే అది మనకు తెలియకుండానే రాహువు యొక్క ప్రభావాన్ని చూపిస్తుంటుంది. రాహువు అంటేనే అకస్మాత్తుగా జరిగే మార్పులకు కారకుడు. అందుకే జెర్రీ ఇంట్లో కనిపించినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. అది మనకు శుభాన్ని చేకూర్చడానికి వచ్చిందా లేక ఏదైనా ప్రమాదాన్ని హెచ్చరించడానికి వచ్చిందా అనేది మనం గమనించాలి. జెర్రీ లక్ష్మీ స్వరూపం అని ఎందుకంటారంటే లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు. జెర్రీ కూడా అంతే, వేగంగా కదులుతూ ఉంటుంది. అలాగే కొన్ని పురాణ గాథల ప్రకారం అతిగా కాళ్ళు ఉన్న జీవులు కుబేరుని సంపదకు కాపలాగా ఉంటాయని చెబుతారు. ఆ ఉద్దేశంతోనే జెర్రీని చంపకూడదని, చంపితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతామని పెద్దలు భయపెడుతుంటారు. మొత్తానికి జెర్రీ అనేది భయం కలిగించే ప్రాణి అయినప్పటికీ అది ప్రకృతిలో ఒక భాగం. మన ఇళ్లలోకి అది కేవలం తన మనుగడ కోసం మాత్రమే వస్తుంది. దానిని ఒక శత్రువులా చూడకుండా ఒక జీవిగా గౌరవిస్తూ దానివల్ల మనకు కలిగే ఇబ్బందుల నుండి తప్పించుకుంటూ దానిని సురక్షితంగా బయటకు పంపడమే ఉత్తమమైన మార్గం. జెర్రీ కనిపించినప్పుడు భయంతో కేకలు వేయడం, గందరగోళం చేయడం వల్ల అది మరింత వేగంగా పరుగులు తీసి ఎక్కడో ఒక మూల దాక్కుంటుంది. అలా కాకుండా నిశ్శబ్దంగా దాన్ని గమనిస్తూ ఒక పొడవైన కర్రతో మెల్లగా ద్వారం వైపు మళ్లించాలి. జెర్రీ మన జీవితంలో ఎదురయ్యే అనుకోని సంఘటనలకు ఒక సంకేతం వంటిది. అది కనిపించినప్పుడు మన ప్రవర్తన, మన ఆలోచనలు సానుకూలంగా ఉంటే రాహు అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతోంది. కాబట్టి జెర్రీని చూడగానే చంపాలనే ఆలోచనను పక్కన పెట్టి అది ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. ఈ శతపాదం మీ ఇంట్లోకి వస్తే అది మీరు ధనవంతులు కావడానికి ఒక మార్గం కావచ్చు, లేదా మీపై ఉన్న దిష్టిని తొలగించడానికి వచ్చిన ఒక దైవదూత కావచ్చు. అందుకే దానిని హింసించకుండా పంపించేయండి. జెర్రీ గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇకపై అది మీ ఇంట్లో కనిపిస్తే మీరు షాక్ అవ్వడం కంటే అది చెప్పే సంకేతాన్ని అర్థం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నాం. ప్రకృతిలోని ప్రతి జీవికి ఒక ఉద్దేశం ఉంటుంది. జెర్రీ కూడా అందుకు మినహాయింపు కాదు. దాని రూపం భయంకరంగా ఉన్నా దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు మాత్రం చాలా లోతైనవి. అందుకే జెర్రీని చూసి భయపడకండి, దానిని గౌరవంగా బయటకు పంపండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.